పొడి బియ్య పిండితో చాలా గుల్లగా కరకరలాడుతూ ఆయిల్ పీల్చకుండా మురుకుల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 4 కప్పుల పొడి బియ్య పిండిని జల్లించుకొని వేసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండి వేస్తే సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు వాము కూడా వేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేడి ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు కారపొడి కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా పిండిని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కాకుండా అలానే మరి జారుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మురుకులు గొట్టాన్ని తీసుకొని అందులో ఇలాంటి రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టేసుకొని మురుకులు గొట్టం లోపల ఆయిల్ తో ఇలా స్ప్రెడ్ చేసుకొని మురుకుల పిండిని 1/2 వంతు నింపేసుకోవాలి. మూతను కూడా బాగా గట్టిగా పెట్టేసుకోవాలి. ఒక చిల్లులు గరిటె తీసుకొని దానికి కూడా ఆయిల్ రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మురుకుల్ని ఇలా ఒత్తేసుకోవాలి. గరిటె సాయంతోనే వేడి ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మురుకుల్ని. ఇప్పుడు పక్కకు తీసుకోవచ్చు. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే చేస్తే సరిపోతుంది.